హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఈ వీడియో మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి సిహెచ్ఎస్ఎల్ కంబైన్డ్ హైయర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. దాని యొక్క మెయిన్ డేటాలోకి వెళ్ళిపోదాం. అదేవిధంగా దీంట్లో ఉన్నటువంటి కీ పాయింట్స్ అని కూడా డిస్కస్ చేద్దాం అండ్ ఏ విధంగా అప్లై చేయాలో అప్లికేషన్ ప్రొసీజర్ కూడా డిస్కస్ చేద్దాం. సో ఇక వీడియోని చివరి వరకు చూడండి. వీడియోని చివరి వరకు చూస్తేనే మీకు ఉన్నటువంటి డౌట్స్ అన్ని కూడా క్లారిఫై అయిపోవడం జరుగుతుంది. ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్ నోటీస్ అని. సో దీనిపైన క్లిక్ చేస్తే మనకు డైరెక్ట్గా ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఆల్రెడీ అప్లికేషన్స్ అనేవి ఈ నెల 6 నుంచి డిసెంబర్ 15 దాకా రిసీవ్ చేసుకుంటున్నారు. అదేవిధంగా అప్లికేషన్ ఫీ కనుక తీసుకున్నట్లయితే డిసెంబర్ 17 దాకా ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా ఆఫ్లైన్లో చలన్ ద్వారా కట్టాలంటే మాత్రం డిసెంబర్ 19 దాకా టైం ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీరు బ్యాంక్ ద్వారా వెళ్ళాలంటే మాత్రం డిసెంబర్ 21 దాకా టైం అనేది అలాట్మెంట్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా CBT 1 అంటే టైర్ 1 కనుక తీసుకున్నట్లయితే 2021 ఏప్రిల్ 12 నుంచి 27 దాకా టైం స్లాట్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా టైర్ 2 అనేది మాత్రం ఈ యొక్క ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వీళ్ళకి వచ్చినటువంటి రిజల్ట్స్ అదేవిధంగా తర్వాత టైర్ 2 యొక్క షార్ట్ లిస్ట్ ప్రకారంగా తర్వాత డేట్స్ అనేవి రిలీజ్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో ఉన్నటువంటి పోస్టులు కనుక తీసుకుంటే ఫస్ట్ LDC ఫ్రెండ్స్. సో LDC లేదా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ కనుక తీసుకున్నట్లయితే 19,900 నుంచి 63,200 అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ పోస్టల్ అసిస్టెంట్ లేదా సార్టింగ్ అసిస్టెంట్కి 25,500 నుంచి 81,100, డేటా ఎంట్రీ ఆపరేటర్కి 25,500 నుంచి 81,100 అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా లెవెల్ 5 కనుక తీసుకున్నట్లయితే 29,200 నుంచి 92,300 అయితే ఇస్తున్నారు. అండ్ అదేవిధంగా డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ A కనుక తీసుకున్నట్లయితే 25,500 నుంచి 81,000 అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. పోస్టల్ అసిస్టెంట్ లేదా సార్టింగ్ అసిస్టెంట్ లెవెలే డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ A అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా ఈ యొక్క 4 కేటగిరీస్లో మనకైతే పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. సో వేకెన్సీస్ డేటాని మనకు త్వరలోనే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆ యొక్క డేటా రాగానే నేను మీకు అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఏజ్ లిమిట్. సో ఏజ్ లిమిట్ అనేది 18 to 27 years యాజ్ పర్ ద డేటా 1/1/21 ప్రకారంగా మనకి ఇక్కడ కన్సిడర్లో తీసుకుంటున్నారు. అదేవిధంగా ఎవరైతే 2/1/1994 కంటే ముందు పుట్టింటారో దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ద ఓసీ క్యాండిడేట్స్. అదేవిధంగా రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది కాబట్టి టెన్షన్ అవసరం లేదు. SC/STకి 5 years, OBCకి 3 years, అదేవిధంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్కి 10 years రిలాక్సేషన్ వర్తిస్తుంది. అండ్ నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. సో యాజ్ పర్ ద డేటా 1/1/21. సో ఎవరైతే మీరు 1/1/2021 కల్లా మీ యొక్క అకాడమిక్ ఇయర్ అనేది కంప్లీట్ అయిపోయి ఉంటుందో వాళ్ళు మాత్రమే దీనికి అర్హులు ఫ్రెండ్స్. ఇక్కడ మనకు కట్ ఆఫ్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది 1/1/21. అండ్ LDC, JSA, PA లేదా SA అండ్ DEO కనుక తీసుకున్నట్లయితే DEOలో CAG ఒక పక్క పెట్టేసి మిగిలిన అన్నిటి కూడా కేవలం ఇంటర్మీడియట్ అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అంటే MPC, BPC, CEC, HEC, MEC ఏదైనా కూడా మీరు అర్హులే. అండ్ అదేవిధంగా గ్రేడ్ A కనుక తీసుకున్నట్లయితే గ్రేడ్ Aలో మేజర్గా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాలో కనుక తీసుకుంటే ఇంటర్మీడియట్ ఇన్ సైన్స్ అంటే మనకు అక్కడ ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేది ఉండాలి, మ్యాథ్స్ అనేది ఒక సబ్జెక్ట్గా ఉండాలి. దట్ మీన్స్ ఏంటి ఫ్రెండ్స్, MPC చేసిన వాళ్ళు అర్హులు. అదేవిధంగా ఈక్వివాలెంట్ అని ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈక్వివాలెంట్ అంటే ఎవరైనా కూడా దీనికి అర్హులే. అంటే మనకి ఇక్కడ డిప్లొమా క్యాండిడేట్స్ అయినా, బీటెక్ క్యాండిడేట్స్ అయినా, డిగ్రీ క్యాండిడేట్స్ ఎవరైనా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. సో దీనికి అప్లై చేసుకోవచ్చు. సో అప్లికేషన్ ప్రొసీజర్ యొక్క బేసిక్ డేటా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ ఫీ. సో అప్లికేషన్ ఫీ కనుక తీసుకున్నట్లయితే 100 రూపీస్ ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా రిలాక్సేషన్ కనుక తీసుకున్నట్లయితే ఉమెన్స్, SC, ST, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఫీ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది. అండ్ నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్. సో ఎగ్జామినేషన్ సెంటర్ కనుక తీసుకున్నట్లయితే మన యొక్క సౌతర్న్ రీజియన్కి ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, తమిళనాడు అండ్ తెలంగాణలో మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయి కదా. దాంట్లో చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం అండ్ అదేవిధంగా తెలంగాణ కనుక తీసుకున్నట్లయితే హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ ఈ యొక్క కేంద్రాలను మనకైతే పరీక్షలు అయితే కండక్ట్ చేస్తారు. అండ్ అదేవిధంగా స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. సో స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కనుక తీసుకున్నట్లయితే మనకు 3 టైర్స్లో ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు. టైర్ 1 వచ్చేసి CBT, టైర్ 2 వచ్చేసి డిస్క్రిప్టివ్, టైర్ 3 వచ్చేసి స్కిల్ ఆర్ టైపింగ్ టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది. ఫస్ట్ మనకు CBT 1 అంటే టైర్ 1. సో టైర్ 1 కనుక తీసుకుంటే ఇంగ్లీష్ 25 క్వశ్చన్స్ 50 మార్క్స్, జనరల్ ఇంటెలిజెన్స్ 25-50, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 25-50, జనరల్ అవేర్నెస్ 25-50. ఓవరాల్గా మనకు 100 క్వశ్చన్స్ 200 మార్క్స్కి అదేవిధంగా 60 minutesలో టైం అనేది కేటాయించడం జరిగింది. అంటే 1 అవర్లో ఎగ్జామ్ అనేది ఫినిష్ చేయాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా 0.5 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉండడం జరిగింది. దట్ మీన్స్ 1/4 నెగిటివ్. అండ్ అదేవిధంగా ఎగ్జామినేషన్ యొక్క సిలబస్ ఇంగ్లీష్, జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అండ్ అదేవిధంగా జనరల్ అవేర్నెస్. సో వీటి యొక్క సిలబస్ ఇది ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ డిస్క్రిప్టివ్ యొక్క బేసిక్ డేటా. సో డిస్క్రిప్టివ్ కనుక తీసుకుంటే 100 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది పెన్ అండ్ పేపర్ బేస్ పైన. అదేవిధంగా టైర్ 2 కనుక తీసుకున్నట్లయితే ఖచ్చితంగా 33% మార్క్స్ అని రావాల్సి ఉంటుంది మినిమం క్వాలిఫైయింగ్. అప్పుడైతే మనకు షార్ట్ లిస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ టైర్ 3. సో టైర్ 3 వచ్చేసి స్కిల్ టెస్ట్ లేదా టైపింగ్ టెస్ట్ దాని యొక్క డీటెయిల్ డేటా.
అదేవిధంగా డేటా ఎంట్రీ ఆపరేటర్ యొక్క స్కిల్ టెస్ట్, అండ్ అదేవిధంగా ఎల్డీసీ లేదా జేసీ, పోస్టల్ అసిస్టెంట్ లేదా సార్టింగ్ అసిస్టెంట్ యొక్క టైపింగ్ టెస్ట్. అదేవిధంగా మనం ఎగ్జామ్కి అటెండ్ అయ్యేటప్పుడు రిలవెంట్ అయినటువంటి ఐడీస్, సో ఈ కింద ఇక్కడ ఇచ్చినటువంటి ఐడీస్లో ఏదో ఒక ఐడి అని మనం తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇప్పుడు మనకు సంబంధం లేదు. అండ్ నెక్స్ట్ పోస్ట్ ప్రిఫరెన్స్, సో పోస్ట్ ప్రిఫరెన్స్ యొక్క డేటా. అండ్ ఇక్కడ మనకు కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇది ఇవ్వడం జరిగింది. 1-2 సార్లు చదవండి ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా. అండ్ ఇక్కడ మనకు రిలవెంట్ అయినటువంటి డాక్యుమెంట్స్ వాటి యొక్క ప్రొఫార్మా. అండ్ ఇక్కడ మనకు ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలో చూపించడం జరిగింది. అండ్ ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ అవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆధార్ కార్డు ఉంటే ఎస్ అని పెట్టేసి ఆధార్ నెంబర్, వెరిఫై ఆధార్ నెంబర్. అదేవిధంగా మీకు పైన చూపించినటువంటి ఐడీస్లో ఏదో ఒక ఐడి మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఐడి యొక్క నెంబర్, నేమ్, వెరిఫై నేమ్. అండ్ ఒకవేళ మీ యొక్క నేమ్ అనేది చేంజ్ చేశారా అంటే దానికి సంబంధించినటువంటి క్లిక్ చేయాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా ఫాదర్ నేమ్, వెరిఫై ఫాదర్ నేమ్, మదర్ నేమ్, వెరిఫై మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, వెరిఫై డేట్ ఆఫ్ బర్త్. అండ్ తర్వాత ఎడ్యుకేషనల్ బోర్డ్, వెరిఫై ఎడ్యుకేషనల్ బోర్డ్. అంటే ఈ యొక్క ఎడ్యుకేషనల్ బోర్డ్ అనేది ఇంటర్మీడియట్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా రూల్ నెంబర్, వెరిఫై రూల్ నెంబర్, పాసింగ్, ఇయర్ ఆఫ్ పాసింగ్, జెండర్, వెరిఫై జెండర్. సో సేమ్ డేటా మనకి ఇక్కడ రిపీట్ ఇస్తున్నారు కదా. మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి మీ యొక్క ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ హైయెస్ట్, ఇది మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేసేసి నెక్స్ట్ ఈ యొక్క ట్యాబ్లోకి వచ్చేస్తారు. ఇక్కడ మీకు ఎడిషనల్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్. సో ఇక్కడ మనకు రిజిస్ట్రేషన్ నెంబర్ జనరేట్ అయిపోతుంది. సో ఈ యొక్క టోటల్ డేటా మనం ఫిల్ చేసిన తర్వాత ఫైనల్గా మనకి ఇక్కడ ఫైనల్ సబ్మిట్ అని కనిపిస్తుంది. ఐ అగ్రీ అని క్లిక్ చేసి ఫైనల్ సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత మన యొక్క క్యాండిడేచర్ అనేది రిజిస్ట్రేషన్ అవుతుంది. ఒకవేళ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే డైరెక్ట్గా మీరు పార్ట్ 2కి వెళ్ళిపోవచ్చు. సో పార్ట్ 2కి వెళ్ళిపోవాలంటే ఆ యొక్క ప్రొసీజర్ కూడా నేను మీకు చెప్తాను, పార్ట్ 2లో ఏమేమి ఉంటుందో. సో పార్ట్ 2లో సేమ్ డేటా ఏదైతే మనం ఇలాగ ఇచ్చినామో సేమ్ డేటా 1 more time మనం ఇవ్వాల్సి ఉంటుంది. సేమ్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా. తర్వాత మనం ఫోటో అండ్ సిగ్నేచర్, ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఫ్రెండ్స్. వీడియో చివరిలో నేను మీకు చెప్తాను ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది. అండ్ అదేవిధంగా రిలవెంట్ అయినటువంటి డాక్యుమెంట్స్ వాటి యొక్క ప్రొఫార్మాస్. అండ్ నెక్స్ట్ మెడికల్ స్టాండర్డ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ అండ్ మెడికల్ టెస్ట్ ఫర్ ద ఎల్డీసీ ఇన్ బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్. సో దానికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్. సో మెడికల్ స్టాండర్డ్స్ అని మెయింటైన్ చేస్తేనే మనకు జాబ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకు రిలవెంట్ అయినటువంటి డిపార్ట్మెంట్ కూడా మెన్షన్ చేయడం జరిగింది కదా. ఎవరికైతే ఒక డిపార్ట్మెంట్లో అంటే బీఆర్ఓలో సెలెక్ట్ అవుతారో వాళ్ళందరూ కూడా మెడికల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. స్టాండర్డ్స్ కనుక మిస్ అయినట్లయితే మాత్రం యు ఆర్ అన్ఫిట్. సో ఇక్కడ మనకు టెంపరీ అదేవిధంగా పర్మనెంట్లీ అన్ఫిట్ అని ఉంటుంది. ఆ యొక్క డేటా మాత్రం మీరు చెక్ చేయాల్సి ఉంటుంది. ఆ యొక్క డేటా ప్రకారంగానే మీరు మీ యొక్క ఎలిజిబిలిటీ అదేవిధంగా దాని యొక్క డీటెయిల్ డేటా చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ గ్రూప్ సి పోస్ట్లో కనుక తీసుకుంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కనుక తీసుకుంటే 1 mile రన్ అనేది ఉంటుంది. 1 mile రన్ అనేది మనం పాస్ అవ్వాల్సి ఉంటుంది. పాస్ అనేది మ్యాండేటరీ, స్కోర్ అనేది యాడ్ అవ్వదు. అదేవిధంగా టైం అవైలబిలిటీ అనేది 10 minutes అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ప్రాంతాల వారిగా అంటే రీజియన్స్ వారిగా మనకి ఇక్కడ మినిమం హైట్, అదేవిధంగా చెస్ట్ స్టాండర్డ్స్, అదేవిధంగా వెయిట్. అండ్ మెడికల్ స్టాండర్డ్స్ ఫర్ ద జిఆర్ఈఎఫ్, దాని యొక్క స్టాండర్డ్స్. సో జిఆర్ఈఎఫ్లోనే మనకు ఈ యొక్క ప్రొసీజర్ అంతా నడుపుతారు కాబట్టి వాళ్ళ యొక్క స్టాండర్డ్స్ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా సాటిస్ఫాక్షన్ చేసినటువంటి క్యాండిడేట్స్కి పోస్టింగ్ అని ఇస్తారు. సో అండ్ అదేవిధంగా మనకి ఇంకో నోటీస్ కూడా రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరైతే ఒక పోస్ట్కి అప్లై చేస్తున్నారో వాళ్ళంతా కూడా ఫోటో అనేది 20 to 50 KB మధ్యలో ఉండాలి. అది జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. అదేవిధంగా ఈ యొక్క ఫోటో అనేది 3 months ఓల్డ్ కంటే ముందది అయిపోయి ఉండకూడదు. ఓకేనా, లేటెస్ట్ ఫోటో అయి ఉండాలి. 3 months బ్యాక్ది కూడా ఉండకూడదు. 3 months కంటే లోపలదే ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా ఫోటో పైన ఖచ్చితంగా మీరు ఏ రోజైతే ఫోటో తీసుకున్నారో ఆ రోజు యొక్క డేటాని మీరు అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఫోటో పైన మీరు ఏ రోజైతే ప్రింట్ తీసుకున్నారో ఆ యొక్క డేటా మీరు అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అంటే ఫోటో పైన మీరు అక్కడ ప్లేస్ చేయాల్సి ఉంటుంది కింద. సో ఎంటర్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ అనేది వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఒకవేళ డేట్ అనేది ఫోటోగ్రాఫ్ పైన ప్రింట్ లేకుంటే మాత్రం షెల్ బి రిజెక్టెడ్. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఒక డైరెక్ట్ పాయింట్, ఇది రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ అప్లికేషన్ ఏ విధంగా చేయాలో చూద్దాం. సో ఇక్కడ కనిపిస్తుంది కదా అప్లై. అండ్ దెన్ మనకు వచ్చింది ఏంటి ఫ్రెండ్స్, సిహెచ్ఎస్ఎల్. ఇక్కడ కనిపిస్తుంది అప్లై. సో ఈ పేజ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనకు యూజర్ నేమ్, పాస్వర్డ్, ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చర్ని ఫిల్ చేసి లాగిన్లోకి వెళ్ళిపోవాలి. సో న్యూ క్యాండిడేట్ అయితే ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్, న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ అవ్వని. ఈ వీడియో మధ్యలో మనం డిస్కస్ చేసుకున్నాం కదా, సేమ్ అదే ప్రొసీజర్ ప్రకారం మీరు ఇక్కడ నుంచి రిజిస్ట్రేషన్ అవ్వచ్చు. సో ఈ విధంగా మనకు సిహెచ్ఎస్ఎల్ యొక్క నోటిఫికేషన్ రావడం జరిగింది. అండ్ అదేవిధంగా దీని యొక్క టోటల్ డేటా అంతా కూడా ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు అక్కడ నుంచి పాయింట్ గ్యాదర్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మన యొక్క ఛానల్ తరపున ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి యొక్క మెగా కోర్స్ అని అందించడం జరుగుతుంది. మొత్తం కూడా ఆండ్రాయిడ్ అప్లికేషన్ ఓరియంటెడ్ అయినటువంటి ఇంటర్ఫేస్ తోటి మీకు యాక్సెస్లోకి ఇవ్వడం జరుగుతుంది. 200 పైగా వీడియో లెసన్స్, అదేవిధంగా చాప్టర్ వైజ్గా బిట్స్
అండ్ అదేవిధంగా ఎన్సీఆర్టీ సంబంధించినటువంటి కీలకమైనటువంటి బుక్స్, అదేవిధంగా స్ట్రాటజీకి పైన మేజర్ కాన్సన్ట్రేషన్ తోటి మీకు టోటల్ డేటా అనేది అందించడం జరుగుతుంది. దాదాపుగా 15 నుంచి 20,000 బిట్స్ అనేవి కూడా యాక్సెస్లోకి ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ మనం 4,000 బిట్స్ అనేవి తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం ఓరియంటెడ్లో మీకు ఆల్రెడీ అందించడం జరిగింది కదా. ఆ యొక్క డేటాని యూటిలైజ్ చేసుకోండి. సో ప్రతి ఒక్కరు కూడా కోర్సును ఎన్రోల్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్రజెంట్ కూపన్ కోడ్ నడుస్తుంది. కూపన్ కోడ్ని కనుక ఎంటర్ చేసినట్లయితే మీకు దాదాపుగా 25% డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, వెంటనే యూటిలైజ్ చేసుకోండి. వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో మీకు టోటల్ డేటా అనేది అందుబాటులో ఉంది, అక్కడి నుంచి మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో మరికొన్ని డేటాతో కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.